ఆ మధ్య కాలంలో నవంబర్‌లో ఆహ్, 'రష్మిక మడన్న' డీప్ ఫేక్ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. దాన్ని సర్క్యులేట్ చేసినందుకు గాను బెల్గావికి చెందినటువంటి ఒక 22 ఏళ్ల అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఆహ్, 'రష్మిక మడన్న' ముందుకొచ్చి నేను ఇప్పుడు ఇంత ఫేమస్‌గా ఉన్నాను. ఈ పొజిషన్‌లో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు ఇదే ఒకవేళ నేను కాలేజ్ డేస్‌లోనో, లేకపోతే డిగ్రీ డేస్‌లోనో ఎప్పుడో ఫేస్ చేస్తుంటే ఏమై ఉండేది? నన్నెవరు పట్టించుకునేవాళ్ళు. ఇట్లా చాలామంది అమ్మాయిలు ఆహ్, బలవన్మరణానికి పాల్పడుతున్నారు. చాలా జరుగుతున్నాయి ఆఫ్‌కోర్స్. కానీ 'రష్మిక మడన్న' ముందుకు రావడంతో వెంటనే అమితాబ్ బచ్చన్ గారు స్పందించడం, నాగ చైతన్య స్పందించడం, ఇంకా చిరంజీవి దగ్గర నుంచి మహా తారలు స్పందించడం, కవిత, కేటీఆర్ గార్లు స్పందించడం. దేశవ్యాప్తంగా అందరూ స్పందించి చివరికి అసలు ఏ అమ్మాయిదైతే ఆ సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో ఇలా మార్ఫింగ్‌కి గురైందో ఆ అమ్మాయి గూడా స్పందించడం. ఇవన్నీ చూసాము. తర్వాత పోలీసులు గూడా మెటా సోర్స్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్‌లు పెట్టి ఫస్ట్ ఎక్కడి నుంచొచ్చింది? ఆ యూఆర్ఎల్ ఇవ్వండి అంటే వాళ్ళు కూడా యూఆర్ఎల్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కొంచెం కష్టపడి మొత్తానికి నిందితుడినైతే పట్టుకున్నారు. ఎక్కడి నుంచి పట్టుకున్నాడు? ఏ దేశంలో ఉన్నాడంటే ఎక్కడా లేడు. మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పక్క రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు నగరానికి చెందినటువంటి నవీన్ అనే అబ్బాయి. ఈయన ఇన్‌స్టాలో సెలబ్రిటీల ఫేక్ ఆహ్, అకౌంట్స్ మేనేజ్ చేసేవాడనమాట. అలా ఫాలోవర్‌లను పెంచుకునేవాడు. ఇంకా ఫాలోవర్స్‌ని పెంచుకుందామని డీప్ ఫేక్ ఈ వీడియోని పెట్టినట్లుగా ఆయన చెప్పాడు. కరెక్టే బానే ఉంది. కాకపోతే ఫాలోవర్‌ని పెంచుకోవాలంటే ఈ రకంగా చేయాలా? ఇప్పుడు ఆహ్, ఈయనకి విద్య వచ్చు. ఈ మధ్య కాలంలో కూడా మనం చాలా చూసాం. ఎలక్షన్స్ ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేడీ గెటప్ ఏసి ఆయన డాన్స్ చేస్తున్నది. మళ్ళీ కేసీఆర్ గారికి లేడీ గెటప్ ఏసి డాన్స్ చేస్తున్నది. మోడీ గారికి. నాట్ ఓన్లీ ఈ రాజకీయ నాయకులనే కాదు. ఈ వీళ్ళ మొహాలు వాళ్ళకి, వాళ్ళ మొహాలు వీళ్ళకి ఇలా పెట్టి ఏవేవో చేస్తుంటాయి. ఇది ఆహ్, ఏ టెక్నాలజీ బాగా డెవలప్ అయిందని మనం సంతోషపడాలో, లేకపోతే బాధపడాలో తెలియట్లా. ఎందుకు చెప్పనా? ఫ్యూచర్‌లో ఇప్పుడు నేను వీడియో కాల్ చేసి డైరెక్ట్ మా పిల్లలతో మాట్లాడినట్టుగా, ఎవరితోనో మాట్లాడినట్టుగా మనం ఆహ్, పలానా అంకులొస్తాడు, ఆ తాళాలిచ్చేసేయి. పలానా అంకులొస్తాడు, ఆ డబ్బులిచ్చేసేయి అని చెప్తే పిల్లలు నిజమే అని చెప్పేసి మమ్మీ చెప్పింది, డ్యాడీ చెప్పిందని చెప్పి ఇవ్వరా? హ్యాపీగా జేస్తారు. అట్లాంటివి గూడా ఉంటాయి. వాళ్ళే ఎళ్లి, "ఇదిగో మీ డ్యాడీ లైన్‌లో ఉన్నాడు చూడు." హాయ్ డ్యాడీ అంటే, హాయ్. నాన్న అది ఇచ్చేసేయండి నేను చెప్తున్నాను. నేను రావడం కొంచెం లేట్ అవుతది. ఎక్కడ డ్యాడీ అంటే, అక్కడ ఉంటది చూడు. ఇక్కడ అదే. థాంక్స్ డ్యాడీ బాయ్ అంటారు. ఇట్లాంటివి జరుగుతాయి. అండ్ సాక్ష్యాలు ప్రభావితమవుతాయి కోర్టులలో. చేయని నేరం చేసినట్టు. ఆహ్, చాలా జరుగుతాయి. 1 గాదు, 2 గాదు. ప్రపంచమే తలకిందులైపోతది. ఏదో మంచి టెక్నాలజీ భలే ఉందే అనుకుంటున్నారు గానీ, చాలా దారుణమైన సిట్యుయేషను. సరే ఇప్పుడు తెలియని అమ్మాయికి పాపం అలా పెట్టారు. ఉన్న అమ్మాయిల మొత్తం బట్టలిప్పేసి వాళ్ళతో వీడియోలు చేపిస్తున్నారు. వాళ్ళని చూపిచ్చి బెదిరిస్తున్నారు. చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సంబంధాలు చెడిపోతున్నాయి. ఇప్పుడు భర్త దగ్గరికెళ్ళి చూడు మీ ఆవిడ నాతో ఆహ్, స్పెండ్ చేసినటువంటిది. అవునా! ఇలా చేసిందా? వెంటనే విడాకులు ఇచ్చేస్తాడాయన. ఏం జరిగిందో చూడడు. చూసాను నేను నిన్ను అందరితోను అని. ఆ పిల్ల ఎక్కడ పెట్టుకుంటది తల? పోతది, చనిపోతది. ఏం చేయలేదు కదా! చాలామంది ఇలాగే ఉంటారు. సో, ఎక్కువ సినిమా వాళ్ళకి జరుగుతున్నాయి. సినిమా వాళ్ళకే కాదు బయట కూడా చాలా జరుగుతాయి. అంటే రివెంజ్ వీడియోస్ అంటారు. ఒక విధంగా చెప్పాలంటే లైక్ రివెంజ్ మార్ఫింగ్. ఆ రకంగా మార్ఫ్ చేసి చాలామంది పగ తీర్చుకోవడానికి ఇట్లాంటివి వాడుకుంటున్నారు. బట్ మంచి పద్ధతి అయితే కాదు. దీనికంటూ కూడా మనకి దిశ చట్టం వచ్చినట్టుగా స్పెషల్ చట్టం అనేది రావాలి. ఇలా ఎవరైనా మార్ఫింగ్ చేస్తే నిజంగా కఠిన చర్యలు తీసుకోగలిగితే ఈవెన్ ఎవరైతే ఈ కోర్సులు నేర్పిస్తున్నారో వాళ్ళ పైన కూడా ఒక నిఘా పెట్టాలి. వాళ్ళు బేసిక్ ఎందుకు నేర్పిస్తారంటే వాళ్ళ ఫేవరెట్ హీరో, హీరోయిన్‌లు గేమ్స్ ఆడుతున్నట్టుగానో ఇంకా దేనికో వాడుకుంటారు. అంటే ప్రయోజనాలకే ఉంటాయి. లేతే నేర్పియరు గదా! ఏ టెక్నాలజీ అయినా అంతే. కానీ దాన్ని వీళ్ళు వక్రంగా వాడేసరికే మనకి చాలా లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో, ఈ క్రమంగా నేర్పించే వాళ్ళు కూడా ఏఐ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళు కూడా నిజంగా ఒక ప్రత్యేకమైన సర్టిఫికేట్ పొంది ఎంతమందైతే ఏఐ టెక్నాలజీ నేర్చుకుంటున్నారో ఆహ్, వాళ్ళకి ఒక ఐడీ కార్డ్‌లనేవి ఇష్యూ చేయండి.
ఎప్పుడైనా ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు డైరెక్ట్‌గా వీళ్ళని అడగొచ్చు. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా చేస్తే ఈజీగా పట్టుకోవచ్చు. అదొకటి పని చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. థాంక్ యూ సో మచ్.